రైట్. ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం, ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఎప్స్టీన్ ఇప్పుడు సంచలనం రేపుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ పేరు ఎప్స్టీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా సంచలనం లేపుతున్నటువంటి పేరు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న చీకటి కోణం. కుబేరులు, బిజినెస్ టైకూన్స్, బడా రాజకీయ నేతల పేర్ల లీకు, లైంగిక అవసరాలకు చిన్నారులు, మహిళలు, గుండెలను మెలిపెట్టే ఫోటోలు, వీడియోలు వెలుగులోకి. ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ ఫైల్స్ లోని వీడియోలు న్యూస్ వైరల్ కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రపంచ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, టాప్ బిజినెస్ టైకూన్, కుబేర్లకు సంబంధించినటువంటి కీలక రహస్య సమాచారం బయటికి రావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ 2లో 2000కు పైగా సీక్రెట్ వీడియోలు, 30 లక్షలకు పైగా డాక్యుమెంట్లు లీక్ అవ్వడంతో అగ్రదేశాల కీలక నేతలు సైతం వణికిపోతున్నారు. అసలు ఇందులో ఏముంది? జాతీయ మీడియా ఆ ఫైల్స్ గురించి పదే పదే ఎందుకు ప్రస్తావిస్తుందో తెలిపే ప్రత్యేక కథనం మీకోసం. రైట్. ఎవరైతే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఉందో, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అంటోడు ఒక దొంగ, ఒక చోర్, ఒక అత్యంతమైనటువంటి దుర్మార్గుడు వీడు. అయితే ఈయనే చాలా ఆస్తులు సంపాదించుండు, కుబేర్లలోకి వెళ్ళిపోయాడు. సొంతంగా జెట్టు కొనగలిగి సొంతంగా నీళ్ళ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్థాయికి ఈ ఎప్స్టీన్ అంటోడు ఎదిగిండు. ఎట్లా ఎదిగిండంటే, చిన్న చిన్న పిల్లల్ని ఫస్ట్ ఒక చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసి, తర్వాత అట్లా చిన్నపిల్లల మీద నుంచి మళ్ళా నువ్వు ఇంకో చిన్నపిల్లల్ని తీసుకురాకపోతే నీ వీడియోలు బయట పెడతా, లేదంటే నిన్ను చంపేస్తా అని చెప్పేసి ఇట్లా పెద్ద మాఫియా నడిపించిండు. మాఫియా నడిపించి ఆ పార్టీ పెట్టి, ఆ పార్టీలలో అమ్మాయిలను, చిన్నపిల్లల్ని పెట్టి, ఆ పార్టీకి బడా సంస్థల యొక్క ప్రతినిధులను, తర్వాత రాజకీయవేత్తలను, వ్యాపారవేత్తలను అందరినీ పిలిచి వాళ్ళకు అమ్మాయిలను సప్లై చేసేటువంటి ఈడొక దొంగ. అయితే ఇట్లా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలందరూ అమ్మాయిలతోని కలిసి డాన్స్ చేసిన వీడియోలన్నీ సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి మళ్ళా వాళ్ళకే పంపి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడు. అట్లా 2000కు పైగా వీడియోలు, 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు. ట్రంప్తో మాట్లాడినట్టు మెయిల్ ఉన్నది, మన భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోదీతో మాట్లాడినటువంటి కూడా చాటింగ్ ఉన్నది. తర్వాత ఇక వీడియోలు చూస్తున్నైతే చాలా ఘోరంగా ఉంటుంది. ఇట్లా మనకు గుండె తరుక్కుపోతుంటది. చిన్న చిన్న పిల్లలు కట్టేసినట్టు, చిన్న పిల్లలతోని డ్యాన్సులు. వీళ్ళంతా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు. 2019లో జైలుకి పంపిస్తే ఆ జైల్లోనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయారని చెప్పేసి జైలు అధికారులు అంటున్నారు. కానీ వీడు బయటకు వస్తే అందరి భాగవతం బయట పడుతుంది, అందుకని చెప్పేసి జైల్లోనే చంపేసిరని చెప్పేసి కొందరు అంటున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఇక వీని చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నది. పెద్ద పెద్ద టాప్ అంతర్జాతీయ దేశాల ప్రెసిడెంట్ల పేర్లు కూడా వీని చాటింగ్లో ఉన్నవి. ఇగో ఇటువంటి దుర్మార్గుడు వీళ్ళ వీడియోలు బయటకు వస్తే మాత్రం చిన్న పిల్లల్ని వీని అవసరాల కోసం, వీని డబ్బు కోసం ఎరగా వేసి బ్లాక్మెయిల్ చేసి ఆఖరికి 2019లో జైల్లో కుక్క సాగు చచ్చిపోయిండు. ఇప్పుడు ఈయన లిస్టులా ఎవరి పేరు వెళ్తుందా, ఈయన వీడియోలలా ఎవరి ముఖం వస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయంతో బతుకుతున్నారు. ఇగో ఇట్లుంది ఈ ఎప్స్టీన్ అనే ఫైల్స్ వీని పరిస్థితి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.